ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తూ అటు పాలనా పరంగా పార్టీలలో ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలోనే వైసీపీలోనూ పలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో అలర్ట్ అయిన జగన్ ఫిబ్రవరి 3-4 తేదీల్లో పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో సాయిరెడ్డి బాధ్యతలను జగన్ మరో సీనియర్ నేతకు అప్పగించనున్నట్లు సమాచారం. వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వైసీపీలో వరుసగా నేతలు పార్టీ వీడటం పైన కొంత డైలమా పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ కీలక నేతలపైన ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో లండన్ పర్యటన ముగించుకొని నేడు బెంగళూరు వస్తున్న జగన్ ఫిబ్రవరి 3-4 తేదీల్లో తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనుండగా 5వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ పైన వైసీపీ పోరుబాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పార్టీకి కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలలో పార్టీ ప్రతినిధిగా పనిచేశారు. జగన్ కు ఢిల్లీలో కీలకంగా ఉన్నారు. కానీ సాయిరెడ్డి తాజా నిర్ణయంతో ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న అంశంపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ కోటరీలో కీలక స్థానాల్లో ఉన్న నేతల్ని సైతం మార్చే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటంతో సాయిరెడ్డి స్థానంలో ఢిల్లీలో బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై జగన్ తాజాగా పార్టీ నేతలతో చర్చించారని సమాచారం. అయితే ఇప్పటి వరకు సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించగా ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ నేతలతో వరుస భేటీల సమయంలో మరిన్ని నియామకాలు మార్పులపై జగన్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సాయిరెడ్డి నిర్ణయం తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరికొందరు పార్టీ వీడతారన్న ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఎంపీలు తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.